Watch full episodes on Jio Hotstar. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన స్కూల్ పిల్లలు అందరూ కూడా మంచి పర్ఫార్మ్ ఇచ్చారు. నిజంగా గ్రేట్. అందువల్ల సర్ మెజిస్ట్రీకో మన కోసం మంచి కానుకని బహుమతిగా పంపించారు. చూడండి. ఇప్పుడు నేను మన స్కూల్ బెస్ట్ స్టూడెంట్ని పిలవబోతున్నాను ఈ బ్యాండ్ కి కమాండ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇది కమాండ్ ఇవ్వడం వల్లే స్టార్ట్ అవుతుంది, అలాగే కమాండ్ వల్లే స్టాప్ అవుతుంది. రుద్ర, ప్లీజ్ కమ్. నువ్వే కమాండో, ఎందుకంటే ఈ స్కూల్ కి నువ్వు ఒక మంచి స్టూడెంట్. బ్యాండ్ స్టార్ట్. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఇంతకీ ఇదేంటి? పిల్లలందరూ కాస్త దూరంగా వెళ్ళండి. నాకేమనిపిస్తుందంటే ఎవరో మన బ్యాండ్ని దొంగిలించాలనుకుంటున్నారని. రుద్ర, రుద్ర, ఆగు! వరుణ్, నేను తాడుని రుద్ర వైపు విసురుతాను. నువ్వు ఇంకో పక్క నుంచి గట్టిగా రుద్రని బయటికి లాగు. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. ఓహో, మనం మ్యాజికల్ బ్యాండ్ని ఎవరు దొంగిలించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. తప్పకుండా దీని గురించి ఎవరికో తెలిసే ఉంటుంది. మన బ్యాండ్ని తీసుకువెళ్ళి సేఫ్ హౌస్లో పెట్టండి. అక్కడ ఎవరూ వెళ్లకుండా ప్రాపర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయండి. ఎస్ మేడం, నేను దీన్ని సెంటర్ హాల్లో పెట్టమని చెప్తాను. అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. మేడం, జయసింగ్ చౌహాన్ మీకోసం ఈ పెయింటింగ్ ని పంపారు. వారే స్వయంగా ఈ పెయింటింగ్ ని వేశారు. అలాగా? నిజంగానా?
అవును, మీకు మ్యాజికల్ బ్యాండ్ దొరికిందన్న సంగతి కూడా వారికి తెలుసు. అందుకనే వారి తరపున బహుమతిగా దీన్ని మీకు పంపారు. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. రంగీలా వచ్చారనుకుంటా. రంగీలా, రంగీలా! అరే, మీరు వస్తున్న విషయం నాకెందుకని చెప్పలేదు? తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య చాలా బాగున్నారు. వారు రేపు ఇక్కడికి రాబోతున్నారు. సారీ, తాతయ్య సర్ప్రైజ్ గా చెప్పమన్నారు, కానీ నేను మర్చిపోయి వాగేశాను. రుద్రకి ఈ విషయం తెలియజేయొద్దన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? తెలిస్తే ఆయన చాలా కోపడతారు. సరే సరే, మీరు నాతో చెప్పిన విషయం నేను అతనితో చెప్పనులే. అవును, ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఈ విషయం చెప్పకు. ప్రామిస్, నేను చెప్పను. ఇప్పుడు నా క్లాస్ ఉంది. నా క్లాస్ అయ్యాక మిమ్మల్ని కలుస్తా. మేడం గారు, నాదొక చిన్న విన్నపం. రుద్ర క్లాస్ పూర్తయ్యే వరకు నేను అలా స్కూల్ అంతా తిరిగి వస్తాను. ఓకే ఓకే, వెళ్ళండి. స్కూల్ మొత్తం చూసి వెళ్ళండి. పెయింటింగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అన్నట్టు ఎలాగూ తాతయ్య కూడా వచ్చేస్తున్నారు. థ్యాంక్స్ ఏదో వారికే చెప్పండి. నా నుంచి ఎన్ని రోజులు తప్పించుకోగలవు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆడిటోరియం డే గురించి ఏదో సత్యం వస్తుంది. రండి, పద వెళ్తాం. వద్దు వద్దు వద్దు, ఇప్పటికే భయంకరంగా కొట్టేశారు. ఇక చాలా ఆపండి. ఎవరు? అరే, ఇప్పుడు అలారం కొడుతుందేంటి? స్టాప్. అరే, మీ బ్యాండ్ చాలా భయంకరంగా ఉంది. నన్ను బాగా ఎరగదీసింది. నేను స్కూల్ అంతా తిరిగి చూసొచ్చాక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బ్యాండ్ కనిపించింది. ఒకసారి వాయిద్దాం అనుకునేలోగా ఇది నన్ను టపటపా వాయించేసింది. ఎందుకంటే మేము అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ ని ఏర్పాటు చేశాం. ఇది ఓన్లీ టీచర్స్ ఇంకా పిల్లలు మాత్రమే దీన్ని తెరవగలరు. బయట వాళ్ళు ఇక్కడ ఏది ముట్టుకున్నా సరే ఇది అలారం కొట్టడం ప్రారంభిస్తుంది. మంచి పని అయింది మీరు వచ్చేసారు, లేదంటే నా పని అయిపోయిండేది. అరే, రంగీలా ఇంకా మీట్ అవడానికి రాలేదే. క్లాస్ అయ్యాక నేను నిన్ను మీట్ అవుతానని నాతో చెప్పారు. స్కూల్లోనే ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు. రండి, మనం వెళ్ళి వెతుకుదాం. అరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు నన్ను ఇరికించి స్కూల్ నుంచి పంపించేలా ఉన్నారు. మీకు తెలుసు కదా, ఎంపీ టీవీ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. తర్వాత కెమెరాలో ఫుటేజ్ షూట్ చేస్తున్నాం. నువ్వు దేనికి దిగులు పడకు. వాటిని నేను నాశనం చేశాను. అందుకని దేనికి దిగులు పడకు. అందుకని ఇక్కడ జరిగేవేవి కూడా రికార్డ్ చేయడం కుదరదు. ఒకవేళ నేను ఇది కూడా చేయలేకపోతే ఆ తర్వాత నేను మెజిషియన్ గా ఉండడంలో ప్రయోజనం లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదిగో ఈ బ్యాండ్ ఉంది కదా, నువ్వు ముట్టుకుంటేనే ఇది సైలెంట్ గా ఉంటుంది. ఇదిగో, నువ్వు వెంటనే ఈ కవర్ ని దాని మీద వేసి ఉంచు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. పనెంత సులభంగా అయిందో చూసావా? సరే సరే, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. కానీ మీరెలా వెళ్తారు? అన్ని చోట్ల సెక్యూరిటీ ఉన్నారు. బయట కాపలా కూడా ఉన్నారు. అరే, నేను ఈ పెయింటింగ్ ని ఎందుకు తీసుకొచ్చాను?
ఇక్కడి నుంచి నేను తిన్నగా మేడం రూమ్ కి వెళతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని తీసి నేను ఆ పెయింటింగ్ రూమ్ లో వేసేస్తాను. పని చాలా తేలిగ్గా పూర్తవుతుంది, అర్థమైందా? ఆ తర్వాత ఈ మూట అక్కడున్న విషయం అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఒక తాత ఇక్కడికి వస్తున్నారన్న అబద్ధాన్ని ఇంతకు ముందే చెప్పుంచాను. ఎందుకని? ఇందులో జరిగే మంచి ఇదే. రేపటి వరకు రుద్ర వాళ్ళ తాతగారికి అసలు ఫోన్ చెయ్యడు. ఎందుకంటే నేను రుద్రకేం చెప్పానంటే వాళ్ళ తాతగారు ఇక్కడికి సర్ప్రైజ్ విజిట్ చేయబోతున్నారన్నాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు వాళ్ళ తాతగారి వేషంలో రాబోయేది నేనే. వేరే ఒక పెయింటింగ్ ని తీసుకుని ఆ తర్వాత నేను ఏం చెప్తానంటే మీరు అడిగిన పెయింటింగ్స్ అన్ని కూడా ఇవేనని చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా నా పెయింటింగ్స్ అని చెప్పబోతున్నాను. తర్వాత అసలైన పెయింటింగ్స్ అన్నిటిని తీసుకుని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఎలా ఉంది నా ప్లాన్? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.